ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే ఇమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యతి అంటున్నా. అంటే యోగం రెండు రకాలుగా చెప్పబడ్డది. ఏంటి అంటే జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అని. ఏషాతే అభిహిత, ఇది వేరే వేరే ఈ శాస్త్రంలో వాళ్ళ తత్వాన్ని బట్టి, వాళ్ళ నిష్ఠ తత్వాన్ని బట్టి రెండు రకాలుగా చెప్పబడ్డది. ఓ పార్థ సాంఖ్యే ఏషా బుద్ధి ఏ అభిహిత. ఇప్పుడు ఇంతసేపు ఏదైతే చెప్పానో అది సాంఖ్య బుద్ధి. అంటే బుద్ధి, సాంఖ్య అనే అర్థం ఏంటి అంటే బుద్ధి అన్నట్టు. బుద్ధికి సంబంధించిన విషయం అదే ఇది మొత్తం సాంఖ్య యోగము అంటారు. ఈ సాంఖ్య బుద్ధికి సంబంధించింది. సాంఖ్య అంటే పరమార్థ వస్తు వివేక విషయ, పరమార్థం యొక్క ఆ వస్తు ఎలా ఉంటుంది దాని వివేకానికి సంబంధించిన బుద్ధి. అయితే ఇంతసేపు చెప్పింది సాంఖ్య బుద్ధి. యోగే, ఇక యోగము ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు చెప్తా విను. యోగేతు ఇమాం శృణు, ఈ బుద్ధిని విను. యయా బుద్ధ్యా యుక్త కర్మబంధం ప్రహాస్యతి. ఏదైతే బుద్ధితో కూడి కర్మబంధం, ఇప్పుడు ఏదైతే కర్మ నువ్వు చేస్తా నేను చేస్తా అని అనుకుంటున్నావో ఆ బంధాన్ని నువ్వు ప్రహాస్యతి అంటే వదిలిపెడతావు. ఇంతసేపు చెప్పింది జ్ఞానానికి సంబంధించిన విషయము. రెండిటిని సమానంగా చూడాలి. ఇట్లా ఆత్మతత్వం ఈ రకంగా ఉంటది, ఆత్మను ఎవరు ఏమీ చేయలేరు. ఈ విషయం అంతా సాంఖ్యానికి సంబంధించింది. సాంఖ్యయోగంలో కపిల మహర్షి బోధించాడు దీన్ని. కపిల మహర్షి దీంట్లో 25 తత్వాలు ఉంటాయి. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ప్రకృతి, పురుషుడు అని 25 తత్వాలతో కూడింది. దాన్ని బట్టి మన గాయత్రి మంత్రం అనేది వచ్చింది. కపిల మహర్షి చెప్పిన సాంఖ్య శాస్త్రాన్ని షడ్దర్శనాల్లో అదొకటి. సాంఖ్య వైశేషిక, న్యాయ, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని షడ్దర్శనాలు. ఆ షడ్దర్శనాల్లో ఒకటైన సాంఖ్య యోగానికి సంబంధించింది ఇక్కడ ఇంతసేపు చెప్పాను అని అంటున్నాడు. అని ఇప్పుడు కర్మయోగానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో అది చెప్తాను. చెప్తే దాన్ని యోగం అని పేరు పెట్టాడు. కర్మయోగానికి సంబంధించింది యోగం, ఆ యోగం గురించి చెప్తాను. చెప్పినప్పుడు నీకు కర్మబంధం అనేది వదిలిపెడతావు, ప్రహాస్యతి అని చెప్పి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇహ ఇప్పుడు ఈ కర్మయోగంలో అభిక్రమనాశ నాస్తి అంటే దీని ప్రారంభం యొక్క నాశనము లేదు. అభిక్రమనాశ నాస్తి. తర్వాత ప్రత్యవాయ, దీనికి విపరీతమైన ఫలం ఏమి ఉండదు. అంటే ప్రారంభం యొక్క నాశనం లేదు అంటే కర్మ చేసేటప్పుడు ఒక జ్ఞానమే చెప్పుకుంటూ పోతే పని ముందరికి గదగదు. ఏం పని చేయకుండా ఉత్తగా కూర్చొని అక్కడ మాటలు చెప్పుడే ఉంటది. ప్రారంభం కాదు. కాబట్టి అభిక్రమ నాశ అంటే ప్రారంభం యొక్క నాశం లేదంటే పని నడుస్తూనే ఉంటది, పని ఆపడం అంటూ ఉండదు. ఏదైతే సృష్టి జరగడానికి ఏవైతే కార్యాలు ఉంటాయో అవన్నీ నడుచుకుంటే ఉంటాయి. ఎక్కడ ఆటంకము అనేది ఉండదు. ఒకటే జ్ఞానం చెప్పుకుంటూ కూర్చుంటే వీళ్ళు పని చేయకుంటే మరి అది ఎట్లా ఇది ఎట్లా అని 100 డౌట్లు వస్తాయి. కాబట్టి దీనివల్ల అలాంటి దీంట్లో ప్రాబ్లం లేదు. అభిక్రమ నాశ నాస్తి అంటే కర్మ నడుస్తూనే ఉంటది, చెయ్యాల్సింది అన్ని చేస్తూనే ఉండాల్సిందే. తర్వాత ప్రత్యవాయ న విద్యతే, దీనివల్ల విపరీతమైన ఫలం ఏమీ ఉండదు. ఎందుకంటే కర్మ ఎలా చేయాలో చేయాల్సిన పద్ధతిలో అది
నడుస్తూనే ఉంటది కాబట్టి విపరీత ఫలం వచ్చే ఆస్కారం లేదు. ఎట్లా చేయాలో అట్లా చేస్తూనే ఉండాలి. అస్య ధర్మస్య స్వల్పమపి మహతః భయాత్రాయతే. ఈ ధర్మం యొక్క ఏదైతే ఇప్పుడు ఉన్నదో స్వల్పమపి మహతః భయాత్రాయతే, ఇది గొప్ప భయం నుండి రక్షిస్తుంది. అంటే ఈ కర్మ వల్ల ఏం జరుగుతుందో ఏమవుతుందో అనవసరమైన విపరీతమైన ఆలోచనల నుండి ఇది రక్షిస్తుంది. అంటే రెండు ప్యారలల్ గా నడుస్తుంటాయి. ఒకవైపు కర్మ నడుస్తుంటది, తర్వాత ఆ కర్మకు కర్మబంధం తొలగింపబడి మనం బుద్ధితో తామరాకు మీద నీటి బొట్టులాగా పనిచేస్తుంటాం. కాబట్టి జరగాల్సినవన్నీ జరుగుతాయి, కానీ దాని నుంచి మనకు వచ్చే ఏదైతే విపరీత ఫలం ఉంటుందో అది రాదు అని చెప్తున్నాడు. సర్వపాపేషు రక్తోపి ధ్యాయన్ నిమిషం అచ్యుతం ఇది తపస్వి భవతి పంక్తి పావన. అంటే ఏం చెప్తున్నాడు అంటే, ఈ కర్మ చేసేది ఏదైతే ఉంటుందో జరుగుతూ ఉంటది. శరీర రక్షణ కోసం ఏది జరగాలో అది జరుగుతుంటది. కాబట్టి అందుకే ఇప్పుడు ఇవి ఏవైతే చెప్పారో, ఎన్ని పాపాలు చేసినా 1 నిమిషం పాటు భగవంతుడిని ధ్యానించిన వాడు ఒక పంక్తిని పవిత్రం చేసే వాళ్ళను కూడా పవిత్రం చేయగలిగిన యతి అవుతాడు అని స్మృతిలో చెప్పబడ్డది. మరి ఏంది అసలు ఇంత పాపాలు చేసి ఒక్కసారి మహావిష్ణువుని తలుచుకోగానే అట్లయితుందా? అంటే పాపాలు చేశాడు అనే యొక్క భావనతో ఉన్నప్పుడు కాదు, మహావిష్ణువు అంటే ఈ కర్మయోగం ఏదైతే ప్రతిపాదించారో దాని పద్ధతిలో కర్మ చేస్తున్నప్పుడు పాపం పుణ్యం అనే భావన వాడికి ఉండదు. వాడు చేసుకుంటూ పోతాడు. వాడి పని ఏంటి అంటే పని చేయడం, శరీరాన్ని రక్షించుకొనడం కోసం ఏదైతే చేయాలో అది నడుస్తూ ఉంటది. నేను చేస్తున్నా అనే భావన ఉండదు. కాబట్టి వాళ్లకు అంటే నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఏదైతే పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఆ ఫలితం మీద ఆశ ఉండదు, నేను చేస్తున్నా అన్న భావన ఉండదు. భగవన్నామ స్మరణ చేస్తూ ప్రతి పనిని భగవంతుడికి సమర్పించుకుంటూ ఏదైతే ప్రకృతి అతన్ని ఎటువైపు అయితే అది చేస్తుందో అటువైపు చేసుకుంటూ పోతాడు. అప్పుడు అతను కర్మబంధానికి దూరంగా ఉండగలుగుతాడు అని చెప్తున్నాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. అంటే వ్యవసాయాత్మిక అంటే నిశ్చితమైన స్వరూపం కలిగిన బుద్ధి, అంటే బాగా పండిన బుద్ధి అన్నట్టు. వ్యవసాయం చేస్తుడు అంటే దాన్ని బాగా దున్యాక వ్యవసాయ యోగ్యమైన భూమి అంటాం. అంటే బాగా మంచిగా దాన్ని చదును చేసి మంచిగా దున్నినప్పుడు దాంట్లో మనం వ్యవసాయం చేయవచ్చు. బీడు భూమి ఉంటే దాంట్లో మనం సరిగ్గా వ్యవసాయానికి యోగ్యమైన అది జాగా కాకుంటే అక్కడ మనం ఏది పండదు. అట్లనే బుద్ధి కూడా ఎట్లా ఉండాలి అంటే వ్యవసాయాత్మిక, అంటే ఒక నిశ్చయ రూపమైన బుద్ధి ఉండాలి. అటు ఇటు ఊగిసలాడుతున్నది అంటే ఒక విషయంలో కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు అని ఊగిసలాడుతున్నది అంటే దానికి క్లారిటీ లేదు అన్నట్టు. చెప్పదలుచుకునేది చాలా క్లియర్ గా చెప్పాలి, విషయం మీద చాలా స్పష్టత ఉండాలి. అటు ఇటు జరుగుతున్నది అంటే దానికి క్లారిటీ లేదు, అది వ్యవసాయాత్మిక బుద్ధి కాదు. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి ఏదైతే ఉందో అంటే నిశ్చితమైన స్వరూపం కలిగిన బుద్ధి. ఇహ ఏక, ఈ మార్గంలో ఒక్కటే. ఓ కురునందన, అవ్యవసాయినాం బుద్ధయః బహుశాఖాః అనంతాః. ఎవరికైతే నిశ్చయం లేని వాళ్ళ బుద్ధి ఉంటుందో వాళ్ళది ఎప్పుడు కొద్దిసేపు ఇది మాట్లాడతారు, ఇంకొద్దిసేపు ఇంకొకటి, వాళ్లకు క్లారిటీ ఉండదు. అన్నిటికీ లింక్ ఒకటే అనే యొక్క మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే పనులు చెప్తున్నామో ఎన్నో విధాలుగా చెప్తున్నామో అన్నిటికీ లింక్ ఒకటే తత్వానికి లింక్ అవుతుంది అని ఎవరికైతే ఉండదో వాళ్ళు ప్రతిదాన్ని భిన్నంగా చూస్తుంటారు. వాళ్ళది అవ్యవసాయాత్మిక బుద్ధి, అంటే సరిగ్గా వాళ్ళు పండలేదన్నట్టు. బుద్ధిని వాళ్ళు పండలేదంటే సరిగ్గా చదవలేదు, విషయాన్ని సరిగ్గా తెలుసుకోవట్లేదు, అవగాహన లేదు. అవగాహన లేని బుద్ధి ఎట్లా ఉంటదంటే
ప్రతి దాన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒక విషయం ఏదైనా టాపిక్ ఇస్తే దాని మీద కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. కాబట్టి వాళ్ళకు నిశ్చయం ఉండదు, ఇదే సరి అయిన మార్గము, ప్రతి దాంట్లో ఈ విధంగా చూడవచ్చు అని నిశ్చయం ఉండదు. ఇప్పుడు గణపతి ఉన్నది, ఒక గణపతి తోటే ముక్తి పొందవచ్చు. ఇప్పుడు గణపతి ఉపనిషత్తు చదువుతుంటే ఆ ఒక్క దాంట్లోనే సర్వం ఉన్నది, మళ్ళీ వేరే దానికి పోవాల్సిన అవసరం లేదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నవాడు దాంట్లోనే సర్వం ఉంటుంది బాబు, దాంట్లోనే అందరూ దేవతలు ఉంటారు అని కరెక్ట్ గా అర్థం చేసుకుంటాడు. అది సరిగ్గా లేకుంటే అది చేయలేదు కదా, ఇది చేయలేదు కదా, అది లేదు కదా, ఇది లేదు కదా, అరే అది మిస్ అయింది అని అనుకుంటుంటారు. ఏది మిస్ కాదు, ఒక దాంట్లో అన్నీ ఉంటాయి, అన్నిట్లలో ఒకటే ఉంటది, ఒక్క దాంట్లో అన్ని ఉంటాయి. ఎవరైతే ప్రతి విషయంలో అన్ని చూడగలుగుతారో, అందరిలో ఒకటే విషయాన్ని చూడగలుగుతారో వాడే యోగి అంటాడు. వాడే పరమార్థ తత్వాన్ని నిజంగా తెలుసుకున్నవాడు. ఒక విషయం ఉన్నదంటే దాంట్లో అన్ని ఉంటాయి, అన్నిట్లలో కూడా అదే విషయం ఉంటది. భగవంతుడు మనలోనే సర్వం ఉన్నది, సర్వంలోనే మనం ఉన్నాం. ఇది తెలుసుకోవాల్సింది అది. అసలు మనలోనే అంతా ఉన్నది, మొత్తం బ్రహ్మాండం అంతా మనలోనే ఉన్నది, బ్రహ్మాండం మొత్తం మనం ఉన్నాం. ఫైనల్ గా తెలుసుకోవాల్సిన క్లారిటీ ఇది. ఎవరికైతే ఇది చాలా స్పష్టంగా ఉంటుందో, దాని యొక్క లక్షణాలన్నీ చాలా క్లియర్ గా అర్థమవుతాయో, అది వ్యవసాయాత్మిక బుద్ధి, అంటే నిశ్చయమైన బుద్ధి. ఈ వాళ్లకు ప్రతి విషయంలో హై క్లారిటీతో ఉంటారు, ఎక్కడ డౌట్ అనేది, సంశయం అనేది ఉండదు. ఇక ఆ చిత్తం లేని వాళ్ళు నిరంతరం ప్రతి దాంట్లో డౌటే ఉంటది, ఏది ఏ అనన్నా అది ఇది, కొద్దిసేపు ఇది ఉంటుంది, కొద్దిసేపు అది ఉంటుంది, చిత్త చాంచల్యం ఉంటుంది అన్న. అది అవ్యవసాయినం. అలాంటి బుద్ధులు కలిగిన వాళ్ళు బహుశాఖ, అనేక శాఖలు, ఇక వాళ్ళ కోసం ఎన్నో చెప్పబడ్డాయి విషయాలు. అనంత, దానికి అంతం లేదు. ఎందుకంటే వాళ్ళ తత్వాన్ని బట్టి ఆ సందర్భంలో చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అటు ఉరుకుతుంటారు. మరి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే వాళ్లకు తగ్గట్టు కొన్ని విషయాలు చెప్పబడ్డవి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎట్లా అంటే, వాడు చెప్తాడు నాకు స్వర్గం కావాలి అనగానే సరే జ్యోతిష్ఠోమ యాగం చేయను, నీకు స్వర్గం వస్తుంది. ఒకడు పశువులు కావాలి అనుకుంటాడు, సరే నీకు కారిగిరేష్టి. ఇవన్నీ విపరీత బుద్ధులు, వానికి ఏంటి టోటల్ అనే క్లారిటీ లేదు. సో వాళ్ళ సిద్ధిని బట్టి, అందుకే వేదాల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. వేదాల్లో ప్రకృతి యాగాలు, వికృతి యాగాలు అని 2 రకాలు ఉంటాయి. ప్రకృతి యాగాలు మళ్ళీ 3 రకాలు. వికృతి యాగాలు అనంతం. ప్రకృతి యాగాలు మొత్తం 21లో 3 భాగాలు విభజింపబడి ఒక్కొక్కటి 7 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ శ్రౌత యజ్ఞాలు అంటారు, ఇప్పుడు అవన్నీ అది లేనే లేదు. ఇవన్నీ ప్రకృతి యాగాలు, చేయదగినవి, అది మన డ్యూటీ లాగా చేయవలసినవి అన్నట్టు. రియలైజ్డ్ పర్సన్ కూడా అవి చేయాల్సిందే. అట్లా శాస్త్ర విహిత కర్మలు అంటారు. కొన్ని వికృతి యాగాలు, వాని బుద్ధిని బట్టి నాకు అది కావాలి, నీకు ఇది కావాలి, ఇది కావాలి అంటే దానికి తగ్గట్టు అవి కూడా చెప్పారు. ఎందుకంటే వీళ్ళది పూర్తిగా ఇంకా పండలేదు, పండడానికి వాడు కర్మ చేసుకుంటూ పోతే పండుతుంది బుద్ధి అని అనేక విషయాలు చెప్పారు. అయితే ఎప్పుడైతే మనం శాస్త్ర విహిత కర్మలు చేస్తామో అప్పుడు ఈ వ్యవసాయాత్మిక బుద్ధితో చేయాలి, అంటే ఈశ్వరారాధన బుద్ధితో చేయాలి. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను, మన లోపల చేసిన బయట చేసిన ఆ బుద్ధితో చేసినప్పుడు అది భగవంతునికి సక్రమంగా వెళ్ళిపోతుంది. అటు ఇటు చంచలమైన బుద్ధితో చేస్తే ఇక తిరుగుతూనే ఉంటది, వానికి మొత్తం సెట్ అయ్యేంత వరకు, గురుకృప లభించే వరకు వాడు నిరంతరం తిరుగుతూనే ఉంటుంటాడు. అందుకే అవి అంతము లేదు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అడుగుతారు, మరి ఇదంతా చెప్తున్నారు కదా సార్, గదెందుకు చెప్పారు అంటే, మరి అట్లా ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాం? ఇక వాళ్ళకు కూడా ఒక కర్మలో వాళ్ళని ఎంగేజ్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి. కొన్ని రోజులు ఎవరికైనా టైం పడుతుంది, అందరిది ఒకటే హై క్లారిటీతో ఉండరు, అందుకే ట్రైనింగ్ అవసరం. అయితే ట్రైనింగ్ టైంలో ప్రతిదీ చెప్పబడుతుంది, వాళ్లకు తగ్గట్టు మనం చెప్పాల్సి వస్తుంది. ఒకడు వస్తాడు, నాకు పశువులు కావాలి, ఏం చేయాలి అంటే వానికి ఒక పనిలో పురిగొల్పాలి. ఎక్స్పీరియన్స్ రానంత వరకు ఎవరికి ఏం అర్థం కాదు.
కాబట్టి ప్రాక్టికల్స్ చేయాల్సి వస్తుంది. సో ప్రాక్టికల్లోకి దించడానికి ఇలాంటివన్నీ మన వేదంలో, యజుర్వేదంలో అనేక రకాల యజ్ఞాల గురించి చెప్పారు. యజ్ఞం అంటే అర్థం ఏంటి అంటే ఒక ప్రొసీజర్, మంత్రము తంత్రము కలిసిందే యజ్ఞం. అగ్నిహోత్రుడు ఇక్కడ యంత్రంలాగా ఉంటాడు. దాంట్లో చదవబడ్డాయన్ని మంత్రాలు, తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది తంత్రం. అన్ని కలిపింది యంత్ర మంత్ర తంత్రాల సమ్మేళనమే యజ్ఞం. కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ప్రతి దాంట్లో ఆ యంత్రం ఎక్కడ ఉన్నది, అక్కడ లేదు కదా ఇట్లా అంటే అక్కడ యంత్రం ఏంటి అంటే దృశ్యమానం, మనకు కనబడే విషయం ఏదైతే ఉంటుందో అదే యంత్రం. యంత్రం అంటే దీంట్లో ఉంటేనే యంత్రం అని కాదు. యంత్రం పర్పస్ ఏంటి అంటే మన దృష్టి ఫోకస్ కోసం. కాబట్టి ఇక్కడ యజ్ఞం అగ్నిహోత్రుడే, అక్కడ ఆ మొత్తం కుండం అది ఏదైతే ఉన్నదో అదే ఒక యంత్రం. మనం చేసే ప్రొసీజర్, దర్భలు ఇవన్నీ పెట్టి ఏదైతే ఉంటుందో అదే తంత్రం. మనం చదివేదే మంత్రం. అంటే శబ్దము, తర్వాత అక్కడ రూపము, తర్వాత క్రియ, అన్నిటి కాంబినేషన్తో మనకి ఏకాగ్రత వస్తుంది. ఇది కర్మకాండ. మళ్ళీ దాంట్లో ఏంటి, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం, ఒక్కొక్క ప్రాసెస్ కు ఇది ఎందుకు చేస్తున్నాం, కాబట్టి దానివల్ల జ్ఞానం వస్తుంది. అట్లా అనేక రకాల యజ్ఞాలని చెప్పాడు. ఇవి అనేక శాఖలు, భేదాలు ఉన్నాయి. అనంత, వీటికి అంతము లేదు. ఇంతే అయిపోయింది కదా, ఇది అక్కడ చెప్పబడ్డది కదా. ఒక ఋషి ఎన్నైనా సృష్టించగలడు. బుద్ధి ఉన్నాడు, వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నవాడు, నిశ్చయమైన బుద్ధి ఉన్నవాడు ఎన్ని రకాల పద్ధతులైనా సృష్టిస్తాడు. ఇది ఎక్కడ ఉన్నది అని క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఋషి కొత్త సృష్టి చేయగలుగుతాడు, ఇంతే అని ఉండదు. అతను ఏదంటే అది క్రియేట్ చేయగలిగే శక్తి వస్తుంది. సరస్వతి కటాక్షం ఉన్నవాడు ఎన్నైనా సృష్టించగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ఉంటేనే చెయ్యాలి అని ఉండదు. అందుకే గురువు ఎట్లా చెప్తాడు అంటే ఫస్ట్ శాస్త్రాలను ఆచరిస్తారు. ఆచరించాక నెక్స్ట్ స్టేజ్ లో ఇప్పుడు మీరు దాన్ని క్వశ్చన్ చేయాలి. ఎందుకు, ఏం చేస్తున్నారు, అసలు మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారు, క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే లేకుంటే వానికి బుద్ధి పండదు, స్వయంగా అవగాహన రాదు. ఓన్లీ ఫాలో అంటే ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అట్లనే ఎన్ని రోజులు, అది నెక్స్ట్ లెవెల్ ఏంటి, అది ఎందుకు చేస్తున్నాము అనే అవగాహన రావాలి. నేను చెప్పడం కాదు, వాడికి స్వతగా లోపల నుండి విషయం తెలవాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. అప్పుడు అతను దాంట్లో ఉన్న మర్మం ఏంటి, ఇది నిజంగా ఈ సందర్భంలో చేయడం అవసరం లేదా ఇంకేమన్నా వేరేలాగా చేయాలా, అతనికి కొత్త సృష్టి చేసే బుద్ధి వస్తుంది. ఫస్ట్ ఫాలో, తర్వాత బ్రేక్ ద రూల్స్, ఫాలో ద రూల్స్, బ్రేక్ ద రూల్స్, క్రియేట్ న్యూ రూల్స్. ఇది పద్ధతి. ఫస్ట్ ఫాలో అవుతాడు, చెప్పినట్టు ఫాలో అవుతాడు. ఏది చెప్తా చేస్తాడు. తలకాయ మీద చేయబెట్టుకోవాలంటే పెట్టుకుంటాడు, నోరు మూసుకోమంటే మూసుకుంటాడు, ఏది చెప్తా చేస్తాడు. తర్వాత నెక్స్ట్ గురువు ఏంది అంటే సరే ఫాలో అయినావు, ఇప్పుడు ఏంటో ఆలోచించావు, ఎందుకు ఫాలో అయినావు అని గైడెన్స్ ఇస్తాడు హై లెవెల్లో. ఇప్పుడు వీడు ఆలోచించాలి, నేను ఇవి ఈ పనులు చేస్తున్నా. ఇప్పుడు ఎవరన్నా చనిపోతే 10 రోజులు నేను దూరం ఉంటున్నాను. ఏంటి ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ దూరం ఉంటావు, చెప్పినట్టు చేస్తావు. ఏది ముట్టినా అదో భయం లెక్క ఉంటుంది, అక్కడ అంటుకుంటుంది అన్నట్టు. తర్వాత ఆలోచిస్తాడు, బాబు ఆలోచించి ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి. ఇప్పుడు వీడు బుద్ధి ఆలోచనలో పడి అన్ని విషయాలను తర్కించుకుంటూ బాబు దీంట్లో ఏం లేదు అని ఒక విషయానికి వస్తాడు. వచ్చాక నెక్స్ట్ వాడు కొత్త రూల్స్ ను క్రియేట్ చేసే ఎబిలిటీ వస్తుంది, ఒక శాస్త్రాన్ని రాయగలిగే శక్తి వస్తుంది. అన్నీ ఫిక్స్ అయితే కొన్ని అందుకే హిందూ మతం అనేది ఇది వే ఆఫ్ లైఫ్. ఒక శిక్షా శాస్త్రమే 32 రకాల శిక్షలు ఉన్నాయి. ధర్మశాస్త్రం నిరంతరం కొత్తది, కాలానికి తగ్గట్టు రాస్తూనే ఉన్నారు. రాజ్యాంగం అమెండ్మెంట్ జరుగుతూనే ఉన్నది, ఎప్పటికప్పుడు చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి. వ్యాకరణాలు, ఎన్నో రకాల వ్యాకరణాలు వచ్చినాయి. జ్యోతిష్యం ఫిక్స్ అయితే ప్రతి టైంలో ఎన్ని జ్యోతిష్యాలు ఉన్నాయంటే ప్రతి వాళ్ళు కొత్త తయారు చేసుకుంటూనే ఉన్నారు. సూర్య సిద్ధాంతం మొత్తం అయితే తర్వాత వాళ్ళు ఎందుకు రాశారు, గణేష దైవజ్ఞుడు, బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టు, భాస్కరుడు, వీళ్ళందరూ ఎందుకు రాశారు,
ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూనే ఉంటాయి. ప్రతిదాన్ని శాస్త్రము అనేది ఇక లేకుంటే ఏమైతే అదే ఫిక్స్, గుడ్డితనం. కొందరు మతాలు ఎట్లా ఉంటాయి, అది అంతే, ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో కావాలి. హిందూ మతం అట్లా కాదు, గుడ్డిగా ఫాలో అయ్యేది అయితే కొత్త శాస్త్రాలు రానే రావు. ప్రతి ఫీల్డ్ లో ఎప్పటి వరకు ఎప్పటిదప్పుడు ఇన్వెంటివ్ అప్రోచెస్ వస్తూనే ఉంటాయి, కొత్తదనం అనేది వస్తూనే ఉంటది. ఆ కాలానికి తగ్గట్టు మీరు దాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అది అక్కడనే ఉన్నది, అది అట్లనే ఫాలో కావాలి, ఇప్పటికి కూడా ధర్మ సింధు అట్లనే ఫాలో కావాలి, దాంట్లో చెప్పబడ్డది. ఇది మూర్ఖత్వం అంటారు, చెప్పేటాళ్ళు సరిగా చెప్పట్లేదు. కొత్తది రాసే మరి వాళ్ళు ఎందుకు రాశారు, ఒక్కొక్కటి కొత్తవి ఎందుకు రాశారు? ఇప్పుడు కొత్తది రాసుడు అది ఉన్నవి అర్థమవుతలేవు, ఎందుకంటే వీళ్ళు చెప్పట్లేదు సరిగ్గా. ఫస్ట్ వీడి బుద్ధి ఎట్లా పండుతుంది, ఉన్నదినట్టు ఫాలో అయితే బుద్ధి పండదు. ఫస్ట్ ఫాలోగా కొద్దిసేపు, తర్వాత ఆలోచించు, ఏంటిది నేను చేసే పని ఏంటి. స్వతగా మీరు దాన్ని విచారణ చేయగలగాలి. విచారణ చేశాక అప్పుడు అది బాగా దున్నబడుతుంది, మనస్సు అనేది పూర్తిగా పండుతుంది. ఇప్పుడు మీరు ఏ పని చేసినా దాంట్లో ఎటంటటు ఈగగలిగే శక్తి వస్తుంది. ఆ స్థితికి చేరుకోవాలి. గురువు అట్లా ట్రైన్ చేయాలి. రూల్స్ చెప్పడం కాదు, రూల్స్ అంటే వేరే వాళ్ళు చెప్పినట్టే మనది అవుతుంది. రూల్స్ ఉంటాయి, రూల్స్ ఫాలో కావాలి, కానీ దాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ రూల్ యొక్క పర్పస్ ఏంటి. ఇప్పుడు మీరు ఆలోచిస్తేనే మీ బుద్ధికి అర్థం అవుతుంది అది ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది. మీరు జస్ట్ బ్లైండ్ గా నేను చెప్పినట్టు ఫాలో అవ్వకుంటూ పోతే మీ బుద్ధి ఎట్లా తిరుగుతుంది, లోపల మడతలు ఎట్లా విచ్చుకుంటాయి. అదే చెప్తున్నాడు. ఇక్కడ అనేక పద్ధతులు ఉంటాయి. సార్ నిన్న ఎట్లా చెప్పారు, ఇవాళ ఇట్లా చెప్తున్నారంటే, నిన్న అట్లా చెప్పారు ఇవాళ ఇట్లా ఎందుకు చెప్తున్నారు ఆలోచించును. రేపు ఇంకో తీరంగా చెప్తా, ఏం ఆలోచించు. నువ్వు రేపు కొత్త పద్ధతులు నువ్వు చెప్పు, ఏంటి ఎందుకు ఆలోచించు. కాబట్టి ఇదే ట్రైనింగ్. ట్రైనింగ్ లో ఇక్కడ ఫిక్స్ అది ఉండదు. హిందూ మతం అందుకే ఇన్ని రకాల గ్రంథాలు, ఇన్ని తంత్రాలు, ఇన్ని శాస్త్రాలు వచ్చినాయి. ఒకటే ఫిక్స్డ్ ఒక గ్రంథం కాదు, ఒక బుక్ పట్టుకొని బ్లైండ్ గా ఫాలో అయ్యే టైప్ కాదు మనది. అసలు తత్వం ఇన్ని రకాల దారులను తెలుసుకున్నప్పుడు అంటే అన్ని రకాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఏం చెప్పే, ఒక్క దాంట్లోనే సర్వం ఉంటుంది, అన్నిట్లలో అదే ఉంటుంది. ఇది తెలియాలి వానికి. ఇది తెలిసే స్థితికి వాడి బుద్ధి పండాలి. అది ఆ స్థితి వచ్చినప్పుడు అంతా ఒక్కటే ఉంటది. అది శ్రేయో మార్గం. ఇహ ఏక వ్యవసాయాత్మిక బుద్ధి ఇహ ఏక, ఒక్కటే, ఎటు చూసినా ఒక్కటే, వాడు ఎటంటటు తిప్పగలుగుతాడు. ఇక లేని వాళ్లకు ఇక అనేక శాఖలు, ఇక దానికి అంతులేదు అని చెప్తున్నాడు. తర్వాత యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత వేదవాదరత పార్థ నాణ్యదస్థితి వాదిన. ఎవరికైతే ఈ బుద్ధి లేదో వాళ్ళ గురించి చెప్తున్నారు. పార్థ వేదవాదరత అంటే వేదవాక్యాలయందే వాళ్లకు ఆసక్తి కలవారై, అన్యత్ నాస్తి, వేరేది ఏమీ లేదు. వాదినః పుష్పితాం యాం వాచం వదంతి అవిపశ్చితః అంటే వాదినః పుష్పితాం, పైకి ఏం చేస్తున్నారు అంటే చాలా అందంగా వాక్యాల రూపంలో అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. అనేకమైన అర్థవాదాలు, ఫలాలు ఆ వేదవాక్యాలయందు ఏదైతే చెప్తున్నారో అక్కడ అలా చెప్పబడ్డది, ఇది చేస్తే స్వర్గ ప్రాప్తి జరుగుతుంది, ఇది చేస్తే అది వస్తుంది, ఇవన్నీ ఎవరైతే చెప్తున్నారో, ఈ కర్మలకు మించింది వేరేది లేదు అని చెప్తున్నారో వాళ్ళందరూ అవిద్వాంసులు అని చెప్తున్నాడు. అవిపశ్చిత, అవిద్వాంసులు. డైరెక్ట్ ఒక రకంగా కొట్టిపడేశాడు, వేదాన్ని ఛాలెంజ్ చేశాడు. ఋషులే ఛాలెంజ్ చేశారు. ఎందుకు ఛాలెంజ్ చేశారంటే దాని పర్పస్ అది కాదు. ఆ పర్పస్ ఒక గైడెన్స్. గుడ్డిగా చెప్పింది అట్లనే ఫాలో అవ్వకుంటూ పోవడం కాదు. శాస్త్రంలో చెప్పాడు ఫలానా ఇట్లా చేయాలి అని.
ఇక వాడు దాన్ని పట్టుకుంటాడు. అక్కడ చెప్పాడు కదా అట్లనే చేయాలి అంటే వాడి యొక్క స్కోప్ గంతే. అది అంత జ్ఞానం కంప్లీట్ గా వాడు చదివిన వాడు కాదు. ఒకటి యాంగిల్ ను చూశాడు, 360 degrees యాంగిల్ చూడలేదు. అందుకే వేదం చదవాలంటే షట్శాస్త్ర సహితంగా చదవాలి. ఉత్త బట్టి కొడితే ఇలానే ఉంటది. పరిపక్వం, బుద్ధి పరిపక్వం కాదు. ఎందుకంటే బట్టి కొట్టడం వల్ల ఏం వస్తుంది? ఉత్త శబ్దాన్ని ఉచ్చరించుకుంటూ పోతుంటారు. దానివల్ల బుద్ధి ఎట్లా పండుతుంది? ఒక కొత్త ప్రాబ్లం వస్తే వాడు చేయలేడు. ఒక కొత్త విషయం వస్తే అది లేదు అంటాడు, మా గురువు చెప్పలేదు అంటాడు, ఇంకేదో అంటాడు, ఇంకేదో అంటాడు. ఇప్పుడు సార్ టీచింగ్ ఎట్లా ఉండేది? మొత్తం 360 degrees వ్యూ ఉంటుంది. ఇటంటటి ఇగుతారు, దేని నుంచి ఏదైనా వాటికి వస్తారు. అది అట్లా తయారు కావాలి మనిషి. టీచింగ్ అంటే అది. ఇదివరకు ఋషి పరంపరలో ఆ రకంగా ఉండేది. అప్పుడు అతను కొత్త దాన్ని కూడా రాయగలిగే ఎబిలిటీ వస్తుంది. ఎవరైతే దాంట్లో ఉన్న వాక్యాలు మాత్రమే దాన్నే కోటి చేస్తున్నారు, దాని ఇంటర్ప్రిటేషన్ ఎట్లా చేస్తారు? ఇంటర్ప్రిటేషన్ ఎవరు చెప్పిందో అదే పట్టుకుంటాడు. కాబట్టి విపరీతమైన వాదనాలు జరుగుతాయి. అది అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు, అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు, ఇది లేదు. అందరికీ ఒకటే విషయం ఉంటుంది. ఏది చెప్పినా మంచి మార్గంలో పట్టుకపోయే విషయమే ఉంటుంది. మూర్ఖులను తయారు చేసే పద్ధతిలో ఉండవు అవి. ఋషులు మహామేధావులు. త్వయాజుష్ట ఋషిర్భవతి దేవి త్వయా బ్రహ్మ ఆగత శ్రీరుతత్వయ త్వయాజుష్ట చిత్రం విందతి. త్వయాజుష్ట ఋషిర్భవతి, మేధాదేవి నీ చేత నిన్ను పొంది, ఋషిర్భవతి అంటే జ్ఞానం అనే సాగరాన్ని దాటిపోతున్నాడు. అంటే ఆ మేధాశక్తి వల్ల మనిషి ఒక ఋషి అవుతాడు. ఆ మేధాశక్తి ఎట్లా వస్తుంది? ఉన్నది ఉన్నట్టు అక్కడ కోట్ ఉన్నది ఉన్నట్టు ఫాలో అయితే రాదు. అలాంటి వాళ్ళు రమణీయంగా చెప్తారు కదా, వాళ్ళు వాక్కులు పలుకుతారు, ఉన్నది ఉన్నట్టు ఆహా అద్భుతంగా అవుతున్నాడు అతను, చాలా మంచి పండితుడు, ఋగ్వేద పండితుడు, ఈ పండితుడు అని అంటారు. అది పండ అంటే బుద్ధి, పండితుడు అని వాళ్ళని అనొద్దు. ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. ఇది కోపం వచ్చినా ఎట్లా వచ్చినా సత్యం చాలా నిష్ఠూరంగా ఉంటుంది. ఎవరు కోపాలు తెచ్చుకోవద్దు, ఎందుకంటే సత్యము అనేది సత్యమే, దాన్ని ఎవరు మార్చలేరు. పండ అంటే బుద్ధి, బట్టి కొడితే పండితులు అన్నారు. దీంట్లో భగవద్గీత ప్రకారంగా డెఫినేషన్ ఎవరిని పండితుడు అంటాడు అని మనం ఇదివరకు విన్నాం. పండితునికి సమబుద్ధి ఉంటుంది. పండితుడు సమబుద్ధి ఉంటాడు. అటు ఇటు ఇట్లా విషయాన్ని సరిగ్గా తెలియకుండా అలా ఉండేవాళ్ళను పండితుడు అని అన్నారు. కాబట్టి ఎవరికైతే ఉన్న వాక్యాలను బట్టి కొట్టి చెప్తారో, ఇమాం పుష్పితాం, వాళ్ళని ఏమంటారంటే అవిపశ్చిత అంటున్నాడు. యాం వాచం వదంతి, పైకి చాలా అందంగా ఉన్నది వాక్కు, చాలా బాగా అవుతున్నారు కదా అంటే బాగానే అవుతున్నారు, చాలా అందంగా వినబడుతుంది కదా, వినబడుతుంది. ఇంతసేపు విన్నారు. శ్రీ సూక్తం మంచి అందంగా వినబడ్డది, సరస్వతి సూక్తం అందంగా వినబడ్డది. కానీ దాంట్లో ఏంటి మీనింగ్? వినడానికి బాగానే ఉన్నది, ఉన్నట్టే అవుతున్నాం. అక్కడ మీకు భావము అర్థం కాదు, లోపలికి పోలేరు. వీటి మీదనే ఆసక్తి ఉంటది. వాళ్ళని ఏమని చెప్తున్నాడు అంటే డైరెక్ట్ కృష్ణుడు అవిపశ్చిత అంటున్నాడు. వాళ్ళు అవిద్వాంసులు, వాక్కుల యొక్క లోపలికి పోవట్లేదు. అందుకే ఉతత్వ పశ్యన్ అదదర్శ వాచం, చదువుతున్నాం గాని చూస్తున్నట్టే ఉంది గాని మనం చూడట్లేదు. ఉతత్వ శృణ్వన్ అశృణోత్యేన, వింటున్నట్టే ఉన్నది కానీ వింటులేము. శ్రీ సూక్తం చదివాం, దాంట్లో లక్ష్మిని రమ్మంటున్నావా అంటే పొమ్మంటున్నావా కూడా అర్థమవుతలేదు, కొన్ని తప్పులు చదువుతున్నాం దాంట్లో. అట్లా పరిస్థితి ఉన్నది, దాని అర్థం అవుతలేదు మనకు. అర్థం కాకుండా చదువుకుంటూ పోతున్నాం, బాగా చేసాం అనుకుంటున్నాం. కాబట్టి
ఇదే పద్ధతి అని వాదన ఒకటి. మా దగ్గర అట్లే అవుతారండి, మీ దగ్గర ఇట్లే అవుతారండి, మా పద్ధతి ఇట్లా ఉన్నది. అసలు వీడికి మా పద్ధతి, మీ పద్ధతి, ఈ పద్ధతి ఏ పద్ధతి కాదు. విషయం ఏంటి మాట్లాడాలి. మా దగ్గర ఇట్లనే అవుతారు అందరూ, అది తప్పు. అట్లనే అవుతుంది, ఒక పద్ధతి అయిపోతుంది. మీ దగ్గర అట్లా ఎదుడు కాదు, ఆ మీ దగ్గర అది ఎందుకు అవుతారు. గణపతి అథర్వ శీర్షం కొందరు ఎంత 1000 చోట్ల వేశారు, ఇన్ని చేశారు, అది చేశారు అని ఫోటోలు పెట్టుకుని నడుస్తూనే ఉంటది. ప్రతి దాంట్లో ఆ తప్పు ఏదైతే ఉందో, ఏది ఒక చోట తప్పు వస్తుంది. గణాదీన్ పూర్వముచ్చార్య అని చదువుతున్నారు. అది బ్లెండర్, అది వాక్కు. ఆ తప్పునే చదువుతున్నారు. ఆ తప్పును మరి అది కరెక్ట్ కాదు అని అంటే, సారు చిన్నప్పుడు ఎప్పుడో క్వశ్చన్ చేశారు పెద్ద పెద్ద పండితులని, ఈ గణాదీన్ పూర్వముచ్చార్య అని ఎందుకు చదువుతున్నారు, దీని మీనింగ్ ఏంటి. గణాదీన్ పూర్వముచ్చార్య ఉండాలి, గణాదీన్ పూర్వముచ్చార్య ఏంటి. గణాదీన్ పూర్వముచ్చార్య అంటే ఈ టోటల్ ని ఎట్లా అన్వయం చేస్తారు అని సార్ చిన్నప్పుడు అడిగారు. అప్పుడు పెద్ద పెద్ద పండితులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి, బుద్ధిమంతులు కరెక్ట్, నీకు ఈ సందేహం రావడం చాలా గొప్పది అది అని ప్రశంసించారు. ఇప్పుడు వీళ్ళందరూ పారాయణాలు ఎక్కడ పడితే చేసుకుంటూ పోతున్నారు. దాంట్లో ఏం చదువుతున్నారు అని క్వశ్చన్ అడిగితే అది అంతే అంటారు. ఇది అవ్యవస్థ, వాళ్లకు బుద్ధి పండలేదు. ఇప్పుడు ఏదైనా విషయం చర్చ అనేది ఉంటది, కొట్లాట అవసరం లేదు. విషయం ఏంటంటే ఏంటి, ఎందుకు. ఓపిక అక్కడ కూర్చొని వినే అది లేదు. ఆవేశం, తొందర ఎందుకు. ప్రతి విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం సబ్జెక్టులలో ఆఫీస్కి పోయి వాడు చెప్పిన దాన్ని మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు మనను మెచ్చుకొని మనకు మంచి అది ఇస్తారు. ఏదైనా విషయం చర్చ లేకుండా, అనాలిసిస్ లేకుండా, ఇప్పుడు కృష్ణుడు నువ్వు ఇట్లనే చెయ్యి అని అంటలేడు, అనేక విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ పద్ధతి, ఈ పద్ధతి, ఈ పద్ధతి అని ప్రతి విషయాన్ని కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదే ఫిక్స్డ్ అని చెప్పట్లేదు. ప్రతి దానికి అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీడు ఓపిక్గా వినాలి. అన్ని యాంగిల్స్ లో ఆలోచించినప్పుడే వీడి బుద్ధి పండుతుంది. అది అట్లనే ఉన్నది అంటే అది అట్లనే ఉంటది. అది మూర్ఖత్వం ఆ రకంగా ఇప్పుడు పెరుగుతున్నది. ప్రతిదానికి చర్చ ఉండాలి. శంకరాచార్యులు కూడా దేశం అంతా తిరిగి చర్చ చేశారు. గుడ్డిగా నేను చెప్పే కాబట్టి మీరు ఫాలో అవ్వండి అనలే. అక్కడ విషయాన్ని ఓపిక్గా చర్చ చేసుకున్నారు. దానివల్ల ఆ చర్చ జరిగినప్పుడు ఆ విన్న వాళ్ళందరి బుద్ధులు కూడా పండుతాయి. ఆ చర్చలో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళది. ఇప్పుడు ఏమంటే ఫైట్ చేసుకోవడం ఒకటే ఉంది. ఫైట్ కాదు, ఓపిక్గా ఇది ఏంటి, ఇది ఏంటి అని ఆలోచించాలి. ఎందుకు మీరు అట్లా అంటున్నారు అని అడగండి. అడిగినప్పుడు వాడు చెప్తాడు. చెప్పినప్పుడు మరి ఈ వీడిని అడగాలి, మీరేం చెప్తున్నారు, అతను ఎవరో చెప్పారు, ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇవి కారణాలు కాదు. అది ఎప్పుడైతే అట్లా నడుస్తుందో అది అట్లనే నడుస్తుంది. గుడ్డితనం అట్లనే కంటిన్యూ అవుతుంది. వీడి బుద్ధి పండదు. ఫాలో అవడం ఒక్కటే ఉంటది. మనది వే ఆఫ్ లైఫ్ అని చెప్తున్నాం. ఇది ఫాలో అయ్యేందుకు కాదు. ఏది చెప్తుంది ఫాలో అయ్యేందుకు కాదు. అందుకే గురువు క్వశ్చన్ చేయమని చెప్తాడు. చేసినప్పుడు మీకు ప్రతి విషయం కూలంకషంగా అర్థమవుతుంది. ఇప్పుడు సంహిత ఉన్నది, సంహితలో యజ్ఞయాగాదులు ఇలా ఇలా చేయాలని చెప్తారు. మళ్ళీ బ్రాహ్మణంలో ప్రతిదీ మళ్ళీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను దర్భ ఎందుకు పెట్టాలి, సృక్కు అంటే ఏమిటి, శృవ్వ అంటే ఏమిటి, దేనికి ప్రతిరూపము, రాజ్యపాత్ర అంటే ఏమిటి, ఈ కుండల్లో ఇవి ఎందుకు ఇట్లా ఉన్నాయి, ఈ మంత్రాలు ఇక్కడ ఎందుకు చదవాలి, దేని వల్ల ఏమవుతుంది, ప్రతిది చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటది. ఎవరినన్నా అడగండి సృక్కు ఏందండి ఇది, ఈ సృక్కు శృవ రెండే ఎందుకు ఉండాలి, 3 ఎందుకు ఉండాలి, ఇట్లా క్వశ్చన్లు అడగండి. ఏం మాట్లాడుతున్నారు, విపరీతమైన వ్యాఖ్యలు అంటారు. విపరీతం కాదు, బ్రాహ్మణంలో ప్రతిదీ డీటెయిల్డ్ గా ఉన్నది. వేదము అన్నప్పుడు సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, తర్వాత ఉపనిషత్ అన్ని చదవాలి. అన్ని చదివినప్పుడే వేదం అవుతుంది. మరి దాంట్లో ఉన్నది కదా డీటెయిల్డ్, ఎందుకు రాశారు వాళ్ళు, పనిలేక రాశారా.
ఎందుకంటే అప్పుడు టీచింగ్ స్టైల్ అట్లా ఉండేది. మంత్రానికి అర్థం అడగద్దంటారు, వేద మంత్రాలు దాన్ని క్వశ్చన్ చేయొద్దంటారు. వేద మంత్రాలను క్వశ్చన్ చేయకుంటే అర్థాన్ని తెలుసుకో. క్వశ్చన్ అంటే ఏంది, అర్థం ఏంటి అని అడుగుతున్నాం. అర్థం అవసరం లేకుంటే సాయనాచార్యులు వీళ్ళు భాష్యం ఎందుకు రాశారు, బ్రాహ్మణాలలో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఉన్నది, అర్థం అడగద్దంటారు ఇంద్రబాబు. ప్రతిదీ అర్థం అడగాలి, విషయాన్ని తెలుసుకోవాలి, అది అట్లనే ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. అప్పుడే మీ బుద్ధి పండుతుంది. స్తోత్రాలు చదువుతున్నారు మంచిది, చదవాలి. చదివాక మళ్ళీ దాని అర్థం ఏందో అడగాలి. ఎక్కడెక్కడ తప్పులు పోతున్నాయో అర్థం అవుతుంది. మనం చదివిందే కరెక్ట్ అనుకుంటున్నాం, ఏది చదివితే కరెక్ట్, బాగా చదివారు, మస్తు చదివారు, వేద పండితులు వాళ్ళు చాలా అద్భుతంగా చదివారు. అట్లాంటి వాళ్ళని అందరినీ ఒకటే మాటతో కొట్టిపడేశాడు. వాడు అవిద్వాంసులు అన్నాడు, చాలా క్లియర్. ఉన్నది అందంగా ఉన్న వాక్యాలను అట్లనే చదివేటాళ్ళందరూ అవిద్వాంసులు. మరి దీంట్లో ఉన్నది నేను చెప్పింది కాదు, భగవద్గీత. అందరూ భగవద్గీతనే మరి స్టాండర్డ్ గా తీసుకొని కోర్టుల్లో కూడా దాని మీదనే ప్రమాణం చేస్తున్నారు. కాబట్టి ఇది గోపాలనందన ఉపనిషత్తుల యొక్క సారం. మనం మొత్తం హిందూ స్క్రిప్చర్స్ యొక్క సారము అని మనమే అంటున్నాం. ఆ దాంట్లోనే ఇదే మాట చెప్తున్నాడు. పుష్పితాం, అందంగా పుష్పం వలె పైకి అందంగా కనబడే యాం వాచం, ఏ వాక్కునో వదంతి పలుకుతున్నారో సహ అవిపశ్చిత, వాళ్ళు అవిద్వాంసులు అంటున్నారు. ఇది నేను చెప్పేది కాదు, కృష్ణ భగవానుడు మరి చెప్పాడు. దీన్ని డిస్కస్ చేయండి, మరి ఇది ఎంతవరకు కరెక్ట్. తరువాత కామాత్మాన స్వర్గపరాహ, అంటే ఇక్కడ వాళ్ళను అధ్యయడం కాదు, అది స్టేజ్ 1. అది స్టేజ్ 1, అది అర్థం చేసుకోవాలి. స్టేజ్ 1లో చదువుతారు, ఉన్నటి అవుతారు. స్టేజ్ 2 దాన్ని మళ్ళీ అనలైజ్ చేయాలి, డీటెయిల్డ్ గా చెప్పాలి. చెప్పి వానికి అప్పుడు క్లారిటీ వస్తుంది, దాని అర్థాలు ఏంటి, దీంట్లో ఇది ఎంతవరకు సమంజసము. అప్పుడు స్టేజ్ 3లో వాడు కొత్తగా రాసే ఎబిలిటీ వస్తుంది. కొత్తగా పరిస్థితులను బట్టి కొత్త గ్రంథాలు రాసే ఎబిలిటీ వస్తుంది. కొత్త గ్రంథాలు ఎవరైనా రాస్తున్నారు ఇప్పుడు ఈ కాలంలో? కనీసం ఒకదానికి భాష్యమైన రాయగలిగే ఎబిలిటీ ఉన్నదా? ఉన్నది ఉన్నట్టు కాపీ పేస్ట్ తప్ప, ఏఐని అడుగుడు తప్ప, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటికీ. అది కాదు, కొత్తగా ఒక గ్రంథం రాసే ఎబిలిటీ వచ్చిందో. ఇప్పుడు పురాణాలను అన్నిటిని తీసి, సారాన్ని తీసి కొత్తగా ఒక తయారు చేస్తున్నారు. ఎందుకు తయారు చేయడం లేదు? ఆ ఎబిలిటీ ఎందుకు రావడం లేదు? మరి ఇన్ని ప్రవచనాలు ఇన్ని జరుగుతున్నాయి, అన్ని ఫాలో కండి అని చెప్తున్నారు తప్ప కొత్తగా ఎందుకు కొత్తగా రాయడం లేదు? అంటే వీనికి బుద్ధి ఎందుకు రావడం లేదు? అందరూ ఇంటెలిజెంట్లే కదా, చదువుకున్న వాళ్ళే కదా, ఇదివరకంటే చదువుకోలే, చాలా తక్కువ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉన్నది అంటున్నారు. ఇప్పుడు అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ అంటున్నారు. ఎందుకు వీళ్ళకి ఎబిలిటీ రావడం లేదు? కనీసం ఒక శ్లోకాన్ని రాసే తెలివి ఎందుకు రావడం లేదు? మరి వాళ్ళు వ్యాస భగవానుడు 1,00,000 శ్లోకాల భారతాన్ని రాస్తే ఇప్పుడు 1,00,000 శ్లోకాలు, ఒక శ్లోకం పెట్టుకొని దాన్ని ప్రచారం చేసుకుంటున్నాడు. తప్పిపోయేవాడికని ఇంత తెలివి ఉంటే వాడు ఒక్క శ్లోకం రాయగలిగితే దాన్నే పట్టుకొని ప్రచారం చేస్తాడు. దాని మీద పేరు పెట్టుకుంటాడు, తండ్రి పేరు, కొడుకు పేరు, పెళ్ళాం పేరు, ఏ రోజు రాశాడు, ఏ టైంలో రాశాడు. కాళిదాసు గన్ని గ్రంథాలు రాసి ఆయన అసలు పేరు ఏందో తెలియదు. వీళ్ళకి గింత ఉంటే గింత ప్రచారం ఉంటుంది. అంటే వీళ్ళ బుద్ధి అంతా ఏమవుతున్నది? అందుకే సరస్వతి మీద ఫోకస్ చేయండి. నవరాత్రులు జరిపాం, మంచిగా అలంకరించాం, పూలు పెట్టాం, అది పెట్టాం, అయిపోయింది, కథం. ఇది కాదు. శ్యామలాదేవి అంటే విద్య ఉత్త స్తోత్రం చదవడం కాదు. సరస్వతి ఉపాసన అంటే విద్య ఉపాసన. ఆ విద్యను చాలా డీటెయిల్డ్ గా నిరంతరం అభ్యసించినప్పుడే శాస్త్రాల యొక్క ఏదైతే ఉంటుందో అవగాహన అర్థమవుతుంది. అప్పుడు దీంట్లో కొందరైనా ఫ్యూచర్ లో మంచి కొత్త గ్రంథాలు రాయగలగాలి.
కొత్త విషయాలు తెలుసుకోగలగాలి, రీసెర్చ్ అనేది ఉండాలి. అక్కడికి ఆగిపోవద్దు, ఉన్నట్టు అక్కడ ఫిక్స్ చేసుకొని అక్కడ ఆగిపోవద్దు, మళ్ళీ అది పరిగెత్తాలి. కొత్త విషయాలు ఇప్పుడు దానికి అపెండే అవుతులేవు, అంతే ఫిక్స్ ఏంది అది. వేదం శాస్త్రం అంతే ఫిక్స్, కొత్త దానికి రావద్దు. సామవేదం 1000 శాఖలు ఉండే, ఇప్పుడు 3 శాఖలు మిగిలినాయి. ఎందుకంటే ఎవడు ఇంట్రెస్ట్ చూపట్లేదు. మూడు శాఖలు, ఒకటి మహారాష్ట్రలో, కర్ణాటక, గుజరాత్. ఎందుకు 3 శాఖలుగా? 1000 శాఖలున్న విద్య 3 శాఖలుగా, స్కూల్స్ అన్నట్టు 3 శాఖలుగా ఎందుకు తగ్గిపోయింది? 1000 అంటే అనంతం అన్నట్టు, అంతమంది వేదానాం సామవేదోస్మి అని కృష్ణుడు చెప్తాడు ముందర, సామవేదం అంత గొప్పది అని. మరి అన్ని శాఖలున్న సామవేదం 3 శాఖలుగా ఎందుకు మారిపోయింది? ఎందుకంటే జనాలకి ఇంట్రెస్ట్ లేదు, బుద్ధి తగ్గిపోయింది అన్నట్టు. వీళ్ళ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? ఇంట్రెస్ట్ చూపెట్టారు, అన్ని ఎగిరిపోతుంటాయి. సో ఇప్పుడు తెలివి అనేది పెరిగింది అనుకోవడం తప్పు, బాగా భక్తి పెరిగింది అనుకోవడం తప్పు. వీడు భక్తి అంటే డెఫినేషనే అర్థం అవుతలేదు. నారద భక్తి సూత్రాలు చదవండి. భక్తి అంటే ఏమిటి? అందరూ భక్తులే, భక్తి భక్తి అంటున్నారు. మరి భక్తి అంటే ఏంటి అసలు? దాని డీటెయిల్స్ ఏంటి? అతను భక్తుడు అంటాం అంటే ఏంటి? దాంట్లో భక్తిలో ఏ స్టేజ్ లో ఉన్నాడు? అసలు విషయమే తెలుస్తలేదు. అంత ఏంటంటే శాస్త్రం అనేది మొత్తం పక్కకు కొడేశారు, కేవలం గుడ్డితనం పెరిగిపోయింది. మళ్ళీ బాగా భక్తులైనారు అంటున్నారు, అయినారు అనుకుంటున్నారు. నా సజెషన్, ఎందుకు గురువు అట్లనే ఛాలెంజ్ చేస్తాడు, బాధ అనిపిస్తుంది, కానీ ఓండి మంచి విషయాన్ని ప్రతిదానికి అవగాహన రావాలి అని ప్రయత్నం చేయండి. బ్లైండ్ గా ఫాలో అవడం అయిపోయింది. ఫాలో అయ్యే స్టేజ్ కొంత ఉంటది, కొంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఆలోచించండి. క్వశ్చన్ అంటే దాన్ని ఇచ్చేయడం కాదు, అవగాహన చేసుకోండి. ఆ శాస్త్రాలను కరెక్ట్ గా అభ్యసించినప్పుడు అప్పుడు విషయం ఏంది అర్థమవుతుంది. గుడ్డి మాటలు తగ్గిపోతాయి, జ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ అందుకే ఛాలెంజ్ చేస్తున్నాడు అర్జునుడు. ఇంతసేపు మంచిగా తెలివిగా తీయటి మాటలు మాట్లాడాడు విషాద యోగంలో. అవి ఎట్లా ఉన్నాయంటే ఇట్లనే ఉన్నాయి. వాళ్ళని మనం పండితులు అంటాం, వాళ్ళని గౌరవిస్తాం. పండితుడు అంటే అది కాదు, విద్య మీద పరిపక్వత వచ్చిన వాడు, ఎటంటటు ఈదగలిగిన వాడు. రేపు వీళ్ళ దగ్గర అమెరికానే ఎవరో వస్తారు, మీ వేదం గొప్పది అని అంటున్నారు సార్, ఏంటి ఒక గొప్పతనం చెప్పు అంటే వీడు మంత్రం చదువుతాడు. ఏంటి దాని మీనింగ్ ఏంటి అంటే ఏం చెప్తాడు? నీ గొప్పతనం ఏంటి? వాడిని కన్విన్స్ చేయగలగాలి. వివేకానంద స్వామి అమెరికా పోయి అందరినీ కన్విన్స్ చేసి వచ్చాడు. ఏదో చెప్పి అట్లా కాదు, వాడు కన్విన్స్ అయ్యి న్యాచురల్ గా హృదయం నుంచి అబ్బా ఇది ఇంత గొప్ప ఏంది కాన్సెప్ట్స్ ఉన్న మతమా అని వాళ్ళు ఫీల్ కావాలి. ఇట్లా ఫీల్ అయినప్పుడు మీరు కరెక్ట్ గా అర్థం చేసుకున్నట్టు. కానీ ఏదోటి ఉత్తగా మంత్రం చదివినా వేస్టే. వాడిని మంచిగా కన్విన్స్ చేయకున్నా కూడా మీరు ఫెయిల్యూర్ అయ్యేది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గుడ్డిగా ఫాలో అవ్వడం కాదు, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే బాగా ఆలోచించాలి, ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని కూలంకషంగా దాన్ని అనలైజ్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే బుద్ధి అనేది పండడం మొదలవుతుంది. ఇంకా నవరాత్రి అయిపోయింది, రామల కటాక్షం రావాలి, వచ్చిందా రాలేదా? వచ్చింది అంటే అనాలిసిస్ మొదలు పెట్టాలి. అనాలిసిస్ అంటే వాదన కాదు, మంచిగా ప్రతిదాన్ని ఏకాగ్రతతో ఆలోచించడం మొదలు పెట్టండి. నిజమే, కరెక్టే కదా, మరి ఏంటి భక్తి అంటున్నాం, భక్తి డెఫినేషన్ ఏంటి, భక్తిలో స్టేజెస్ ఏంటి, తర్వాత ఈ జ్ఞానం అంటే ఏంటి? అసలు జ్ఞానం అందరు జ్ఞానం అంటున్నారు, జ్ఞానం అంటే అసలు ఏంది? మోక్షం అంటున్నారు, మోక్షం అంటే ఏంది? డెఫినేషన్ ఏంటి? దీని డెఫినేషన్ సరిగ్గా తెలియదు కదా. అట్లా ఉండొద్దు, ప్రతిదాన్ని చాలా డీప్ గా పోవాలి.
మంత్రాలు చదువుతున్నాం, ఈ మంత్రాల మీనింగ్ ఏంటి, దాంట్లో ఏం సమాసం ఏంటి, కొన్ని అయితే ఎట్లా ఉన్నాయంటే అవి చెప్పడం కూడా కష్టం, కన్ఫ్యూజ్ కావాల్సి వస్తుంది. మనం దాన్ని ఏదో చదువుతున్నాం, ఇది సరే ఫస్ట్ స్టేజ్. చదవద్దు అని నేను అంటలేను, ఎవరిని, అందరు చేసేది మంచిదే, కానీ స్టేజ్ మారాలి. 2వ క్లాస్ కో అనవద్దా, ఇదే స్టేజ్ లో ఉంటారు ఇది జీవితాంతం. క్లాస్ అప్గ్రేడ్ కావద్దా? అప్గ్రేడ్ కావాలంటే ఉన్న విషయాన్ని కొద్దిగా ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, తర్వాత కామాత్మాన, ఇక్కడను మ్యూట్ లో పెట్టుకోండి మాట్లాడకుంటే. కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగ ఐశ్వర్య గతిం ప్రతి. కామాత్మాన అంటే కామము స్వభావంగా కలిగిన వాళ్ళు, అంటే ఒక కోరికతో ఉన్నవాళ్ళు, ఇది కావాలి అది కావాలి అని కోరికతో ఉన్నవాళ్ళు. స్వర్గపరాహ అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే స్వర్గమే అత్యుత్తమమైన స్థితి, స్వర్గానికి పోవడమే అత్యుత్తమైన స్థితి. ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఏంది కామాత్మ, వాళ్ళకి ఏదో కోరిక ఉంటుంది. క్రియా విశేష బహుళం అంటే క్రియా విశేష బహుళం జన్మ కర్మ ఫలప్రదం. ఈ జన్మ అనే కర్మ ఫలాన్ని ఇచ్చే, అంటే మళ్ళీ మళ్ళీ జన్మ ఇట్లా ఇచ్చే అనేక క్రియా విశేషాలు, అంటే దాంట్లో ఇది ఉంటది అది ఉంటది అనే విశేషాలతో ఇచ్చే వాక్ ఏదైతే ఉన్నదో భోగైశ్వర్య గతం ప్రతి, అంటే భోగము ఐశ్వర్యము దీన్ని గురించి చెప్పేది ఏదైతే ఉన్నదో ఆ వాక్కు, అది ఎవరి కోసము అంటే కామాత్మాన స్వర్గపరాహ, వాళ్ళ కోసం మాత్రమే ఇలాంటి విషయాలు ఉన్నవి. అంటే కర్మ యొక్క ఫలము ఎవరికి అవసరము అంటే ఆ కర్మ ఫలాన్ని ఇచ్చగించే వాళ్ళ కొరకు అవసరం. ఒక పని చేస్తున్నాం, ఆ పని చేయడం వల్ల నాకు ఏం వస్తుంది, నాకు ఆ సుఖం వస్తుంది, ఈ సుఖం వస్తుంది, ఇట్లా వస్తుంది అట్లా వస్తుందా అని ఆలోచిస్తారు. ఇది ఎవరన్నట్టు, వీళ్ళందరూ కర్మను ఫలం ఆలోచించి చేస్తున్నారు అంటేనే వీళ్ళు ఏదో కోరిక, అంటే లోపల ఇంద్రియాలను తృప్తిపరుచుకోవడానికి ఆ పనులన్నీ చేస్తున్నారు అన్నట్టు. స్వర్గంలో అది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, అక్కడ ఇది వస్తుంది, కానీ వీళ్ళు జ్ఞానం కోసం చేసేవాళ్ళు కాదు. వీళ్ళు ఎప్పుడు, అందుకే భోగైశ్వర్య ప్రసక్తానం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఇక చాలా క్లియర్ గా ఇక్కడ చెప్పాడు. తయా అంటే ఈ పుష్పిత వాక్కు, చాలా అందంగా ఉన్న వాక్కు, దీనితో అపహృత చేతసం, అపహృత చేతసం, ఈ దీని వల్ల వాళ్ళ చిత్తం అంతా అపహృతమైంది, అపహరింపబడ్డది. మంచిగా చదువుతున్నాం, మన్యు సూక్తం ఏదో చదువుతున్నాం, చాలా అందంగా ఉన్నది, అది పుష్పిత వాక్కు, చాలా సౌందర్యము కలిగినది. అలాంటి వాక్కు వీళ్ళ చిత్తాన్ని హరించి వేసింది, అలాంటి చిత్తంతో ఉన్నారు. భోగైశ్వర్య ప్రసక్తాన అంటే భోగము ఐశ్వర్యం యందు ఆసక్తులు అయిన మనుషులు అన్నట్టు. వాళ్ళకి ఎప్పుడు నాకేంటి, అక్కడికి పోతే ఎంత జీతం వస్తుంది, ఇక్కడికి పోతే ఇది, అక్కడ పోతే ఇది, గివ్వేలొల్లి, ఇట్లాంటి చిత్తం ఉన్న వాళ్ళు. వీళ్లకు చాలా క్లియర్ గా డైరెక్ట్ చెప్తున్నాడు, గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు, భోగాలు ఐశ్వర్యాలు వీటి యందు చిత్తం ఉన్నవాళ్ళు, వీళ్ళు సమాధి యందు అంతఃకరణము యందు వ్యవసాయాత్మిక బుద్ధి న విధీయతే అని డైరెక్ట్ స్టేట్మెంట్. ఇలాంటి తత్వం ఉన్న వాళ్ళు, వీళ్లకు సమాధి యందు వాళ్ళ బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే బాగా పండిన బుద్ధి, న విధీయతే అది నిలవదు, సమాధి స్థితి రాదు, జ్ఞానం రాదు, ముక్తి రాదు. ఎందుకంటే అటు ఇటు తిరుగుతుంటది, వాళ్ళు ఉన్నట్టు ఫాలో అవుతుంటారు, ఏ చెప్తుంది వింటుంటారు, ఏటంటే అటు ఉరుకుతుంటారు, క్లారిటీ ఉండదు, చేసేదాని మీద జ్ఞానం ఉండదు. తర్వాత వాళ్ళ గోల్ ఏముంటదంటే
భోగము, ఐశ్వర్యము, ఇంద్రియాలను తృప్తి పెట్టడం మాత్రమే ఉంటుంది. ఇలాంటి వాళ్ళ చిత్తం ఏదైతే ఉండదో, చిత్తము సమాధి యందు పరమ చైతన్యంలో రమించదు అని చెప్తున్నాడు అన్నట్టు. వాళ్ళ బుద్ధి అక్కడి వరకు పోదు, ఇక్కడనే కన్ఫ్యూజ్ అవ్వకుంటుంటది. కాబట్టి ఎప్పుడు అట ఇదే అదే ఇదే ఇదే అదే అది అది చేస్తున్నాడు, ఇది వేరే చేస్తున్నాడు, ఇవన్నీ ఇట్లా ఆలోచించిన కొద్దీ వీళ్ళలో ఉన్న క్రోధము ఇట్లాంటి లక్షణాలన్నీ బయటికి వస్తుంటాయి. అలాంటి ఎమోషన్స్ తో కూడిన వాడు సమాధి స్థితికి పోలేడు, స్థిర చిత్తము వాళ్లకు ఉండదు అని ఆ కర్మయోగము గురించి చెప్పుకుంటూ, కర్మ చేసేవాడు ఏ స్థితిలో ఉండి కర్మ చేయాలి, ఈ ఫలాపేక్ష ఉన్న వాళ్ళ చిత్తము, ఎందుకంటే యోగం అంటే ఎట్లా చెప్తున్నాడంటే రెండిటి మిక్స్చర్ ఇక్కడ. ఒకటి వాడి బుద్ధి బాగా పండి ఉన్న స్థితి, ఇక్కడ కృష్ణుణ్ణి కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, ఎందుకంటే ఒక చోట సన్యాసుల కన్నా జ్ఞానయోగుల కన్నా నా సపోర్ట్ కర్మయోగులకి అన్నాడు. కృష్ణుని కర్మయోగం, కృష్ణుడు చెప్పిన కర్మయోగం ఏంటి అసలు అంటే జస్ట్ గుడ్డిగా చేసుకుంటూ పోయి పోవడమా, ఫలాపేక్ష లేదు. సరే ఫలాపేక్ష లేకుండా పని ఎట్లా చేస్తామని డౌట్ వస్తుంది, 100 డౌట్లు వస్తాయి దీంట్లో. అంటే కృష్ణుడు జ్ఞానయోగాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ, కరెక్ట్ గా ఆయన యొక్క స్టాండ్ ఏంటి ముందరే చెప్తాడు. ఒక చోట ఏంటి అంటే 2 రకాల మార్గాలు ఉన్నాయి, అన్ని తెలుసుకొని తపస్సు చేసుకుంటూ కూర్చోండు. 2వ మార్గం కర్మయోగం, నా సపోర్ట్ కర్మయోగానికి అన్నాడు. యోగానికి, యోగము అని పేరు పెట్టాడు, దానికి కర్మయోగం అనకుండా యోగము అంటే అన్నిటి సారంతో కూడిన తత్వం అన్నట్టు. ప్రతి దాంట్లో ఉన్న సారాన్ని తీసుకొని చేయడం. ఆ స్థితిలో అతని చిత్తం ఎట్లా ఉంటుంది, అతని మనస్సు ఏ కండిషన్ లో ఉంటది, ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి, అది బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు కరెక్ట్ గా ఈ మాట, ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే ఏం చెప్తున్నాడంటే, ఒకటి ఆ వాక్కుతో చిత్తం అపహరింపబడ్డది. అంటే కేవలం దాంట్లో ఉన్న వాక్కులో సారం అర్థమవుతలేదు, ఒక్క సౌండ్ వినబడుతున్నది. ఇక వాని ఒరిజినల్ గా లోపల చిత్తం దేని మీద ఉన్నది అంటే భోగము, ఐశ్వర్యం యందు టార్గెట్ ఉన్నది. ఇదంతా చేస్తే అది వస్తుంది, యజ్ఞం చేస్తున్నాం, ఏం చెప్పాడు అయ్యగారు, ఈ జయంగానే మీకు ఏదో వస్తుంది అని చెప్పాడు. మంచిగా చదువుతున్నాడు, అద్భుతంగా చదువుతున్నాడు, వీడు మంచిగా తన్మయత్వంతో వింటున్నాడు. వీడి చిత్తం ఏమున్నది, ఇదంతా అయిపోగానే నాకు అది వస్తుంది అనే చిత్తం ఉన్నది. చాలా అద్భుతంగా జరిగిందండి, అసలు ఎక్సలెంట్, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు అంటున్నాడు. ఇలాంటి వాడి బుద్ధి సమాధి స్థితి యందు రమించదు అని చెప్తున్నారు. అంటే వీని వాడు చెప్పే మాటల్లో వీనికి అనాలిసిస్ లేదు, వీని చిత్తం అంతా దాని మీద ఉన్నది, అవుట్పుట్ మీద. తర్వాత దీన్ని పోగొడుతున్నాడు, వీడే సెల్ఫ్ ప్రేస్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇట్లాంటి బుద్ధి పండని బుద్ధి అన్నట్టు, కోరికతో ఉన్న బుద్ధి, టార్గెట్ ఫలం మీద అపేక్ష ఉన్నది, ఏం జరుగుతున్నది కర్మ మీద కరెక్ట్ గా క్లారిటీ లేదు. వీడు ఇలాంటి వాడు అవిపశ్చిత, పండితుడు కారు. వీళ్ళ బుద్ధి కరెక్ట్ గా వీళ్ళు సరిగ్గా చేయలేరు పనిని, వీళ్ళ కొత్త ఏదైనా టాస్క్ ఇస్తే సరిగ్గా చేయలేరు అని. బుద్ధి సమాధౌ న విధీయతే, ఇలాంటి బుద్ధి ఎప్పుడు పరమ చైతన్యాన్ని అందుకోలేదు అని చెప్తున్నాడు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవా. కథం ఇక్కడ ఇక వేదాలను మొత్తం తిప్పి కొట్టాడు అన్నట్టు, కొట్టలేదు, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకో అని చెప్తున్నాడు. త్రైగుణ్య విషయ వేద అంటే వేదాలు అంటే ఈ కర్మకాండ, కర్మకాండ అంటే ఫలానాది అవుతుంది ఫలానాది అవుతుంది అని. మళ్ళీ లాస్ట్కి ఏం చెప్పాడు, యజ్ఞం, తపస్సు, దానం ఇవి చేయాల్సిందే, నువ్వు రియలైజ్ అయినా కూడా అవి చేయాల్సిందే అన్నాడు. ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నాడు, వేదాహ త్రైగుణ్య విషయాహ,
వేదాలు త్రైగుణ్య సత్వరజస్తమ గుణాలకు సంబంధించిన ఈ సంసారాన్ని మాత్రమే అవి ప్రకాశింపజేస్తాయి. ఓ అర్జున, నిస్త్రైగుణ్యో భవ అంటే ఈ త్రైగుణ్యం అంటే 3 గుణాలతో కూడిన సంసారం ఏదైతే ఉన్నదో దీన్ని నువ్వు దాటిపో. ఒకవైపు యుద్ధం చేయమంటున్నాడు, ఒకవైపు నువ్వు ఈ స్థితి నుంచి బయటికి అంటున్నాడు. ఇది విరుద్ధంగా కనబడుతున్నది కానీ విరుద్ధంగా కాదు. బాగా మెచ్యూర్. ఇప్పుడు ఫండమెంటల్ మీరు ఆలోచించండి. చిన్నప్పుడు స్కూల్కి పంపుతాం, ఆశ్రమానికి పంపుతాం. ఎందుకు అంటే జ్ఞానం నేర్చుకునేందుకు. వాడు జ్ఞాని అయి బ్రహ్మజ్ఞాని అయి బయటికి వస్తాడు. కరెక్ట్ గా ఎదిగిన వాడు గురువు ఆశ్రమానికి పోతాడు. పోయి మొత్తం జ్ఞానం నేర్చుకొని బయటికి వస్తాడు. వచ్చాక ఏం చేస్తాం? మళ్ళీ గృహస్థాశ్రమాన్ని స్వీకరించమని చెప్తాం. అరే నువ్వు ఆల్రెడీ బ్రహ్మజ్ఞాని సన్యాసం తీసుకో అంటావు, సన్యాసం తీసుకోమంటావా? గృహస్థాశ్రమం అంటే ఈ సంసారంలో నువ్వు ఎంటర్ అయ్యే ముందు తెలివిగా ఎంటర్ కావాలి. లేకుంటే దీంట్లో ఉన్న ఏదైతే ఉంటుందో దాన్ని తట్టుకోలేవు నువ్వు. సో దీంట్లో మనం యాక్షన్స్ చేసే ముందు, సంసారంలో ఎంటర్ అయ్యే ముందే నువ్వు జ్ఞాని అయి ఎంటర్ కావాలి. అదే పర్పస్. విద్యాభ్యాసం పర్పస్ ఏంటి? పైసలు సంపాదించుకునేందుకు. ఏంది ఇప్పుడు ఎట్లా తయారైందంటే విద్యాభ్యాసం ఎందుకు అంటే తర్వాత ప్యాకేజ్ ఇంత వస్తుంది కాబట్టి విద్యాభ్యాసం. అది కాదు కదా, అదంతా రాక్షస తత్వం. మనకు విద్యాభ్యాసం ఎందుకు చేయించేవాళ్ళు? జ్ఞానం రావడానికి. జ్ఞానం వచ్చాక మళ్ళీ గృహస్థాశ్రమంలోకి పోవాలి. ఆ జ్ఞానం తెచ్చుకున్నాక మీరు చేసే పనులను సక్రమంగా చేస్తారు. లేకుంటే దాంట్లో వచ్చేదానికి కొద్దిగా అటు ఇటు అయిందంటే తట్టుకోలేరు, ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అందుకే త్రైగుణ్య విషయ వేద. నిస్త్రైగుణ్యో భవార్జున. నిస్త్రైగుణ్య త్రిగుణాలకు అతీతమైన స్థితిని చేరుకో. నీ తత్వం ఒరిజినల్ గా గుణాలతో లేదు. గుణాలకు నువ్వు అంటవద్దు. నువ్వు గుణాలను కంట్రోల్ చేయాలి కానీ అవి నిన్ను కంట్రోల్ చేస్తే కష్టం. ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ చేయాలి. ఇంద్రియాలు ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయడం మొదలు పెడతాయో ఆడుకుంటాయి, ఏడ్చుకుంటూ కూర్చుంటాం, శోకము ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే మనం వాటిని కంట్రోల్ చేయట్లేదు. ఇక్కడ కృష్ణుడు రథసారథి. భగవంతుడు ఎప్పుడైతే సారథ్యం వహిస్తాడో అన్ని వాడు కంట్రోల్ చేస్తాడు, అవి వీడిని కంట్రోల్ చేయవు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అందుకే నేను అనే భావన ఏదైతే ఉంటుందో అదే గురు భావన. అది నిస్త్రైగుణ్య స్థితిలో ఉండాలి, త్రిగుణాలకు అతీతంగా ఉండాలి. ఉన్నప్పుడు త్రిగుణాలను మీరు కంట్రోల్ చేస్తారు, సంసారాన్ని మీరు కంట్రోల్ చేస్తారు. మీ పద్ధతిలో అది పోతుంది. లేకుంటే అది ఎటు గుంజుతే అటు పోతుంది. మీరు మీరు ఉరుకుతారు. పక్కాడేదో కట్టాడు బిల్డింగ్, వీడికి 1000 రూపాయలు జీతం, వాడికి 1,00,000 రూపాయలు జీతం. వాడు బిల్డింగ్ కట్టాడు, ఇక వీడు దాని దిక్కే చిత్తం. వాడు 1,00,000 రూపాయలు బిల్డింగ్ కట్టాడు, వాడికి ఉన్నది మరి నీకు లేదు. ఇక నిరంతరం అదే చూసుకుంటూ పోతే వీడు నిద్రపోడు, వీడికి సుఖం ఉండదు జీవితంలో. మనసిచ పరితుష్టే కోర్థవాన్ కోర్ధరిద్ర. మనస్సుతో వాడు తుష్టి ఉండాలి వాడికి. వాడిని చూసుకుంటూ కూర్చుంటే లాభమైంది. ఎందుకంటే వీడు ఇంద్రియాల కంట్రోల్లో పోయినాడు, గుణాల కంట్రోల్లో పోయినాడు. అందుకే నిస్త్రైగుణ్య అంటే గుణాలకు అతీతమైన స్థితికి మనం పోయినప్పుడు, అంటే మన లోపల ఉన్న ఏదైతే చైతన్యం ఉన్నదో అది నేను, అదే గురువు. ఆ గురువు కంట్రోల్ చేసుకుంటున్నాడు అనే భావన వచ్చినప్పుడు, గురువు అంటే వ్యక్తి కాదు అనే స్థితి ఎప్పుడైతే వస్తుందో మీరు సంసారాన్ని కంట్రోల్ చేస్తారు, లేదా సంసారం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. నిర్ద్వంద్వ, ద్వంద్వాలు ఉండవు. అదియా ఇదియా, ఇట్లనా అట్లనా, అది చేసా ఇది చేయలేదు, ఇది చేస్తే తప్పైందా, ఈ పిచ్చి పిచ్చి అన్నీ ఉండవు. నిర్ద్వంద్వ, ద్వంద్వాలు ఉండవు. యుద్ధం చేయాలన్నా వద్దా, చేస్తుంది ఇట్లా చేయకుండా, ఇదంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు. కన్ఫ్యూజన్ అనేది ఉండదు. నిత్య సత్వస్థ అంటే నిత్యము సత్వగుణంలోనే ఉంటావు. నిత్యము నువ్వు చేసే పనులు న్యాచురల్ గా సత్వగుణమే ఉంటాయి. ఎందుకంటే నువ్వు అన్నిటిని కంట్రోల్ చేస్తున్నావు కాబట్టి బై డిఫాల్ట్ గుణాలను. ఈ తమో గుణం ఉండనే ఉండదు.
రజోగుణం శుద్ధి అవుతుంది, సత్వగుణంలోనే ఉంటావు. నిత్యము సత్వము అంటే సత్యము అంటే పరమాత్మ యందు నీ ఆత్మ లయమయ్యి ఉంటది. నియోగ క్షేమ అంటే యోగము క్షేమము. నిర్యోగ క్షేమ, యోగం లేదు క్షేమం లేదు. నువ్వు అన్నిటికైనా అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు అయ్యో నాకు అది వచ్చింది, ఇది పోయింది, అరే ఇది కాపాడుతానా, ఆ దొంగలు ఎత్తుకపోతారా, ఈ భయం ఏది ఉండదు. ఆత్మవాన్ అంటే ఆత్మలో రమిస్తూ అప్రమత్తునిగా భవ ఉండు. అట్లా ఉన్న బుద్ధి ఏదైతే ఉంటుందో ఇది బాగా పండిన బుద్ధి అంటారు. అలాంటి వాడు అన్నింటినీ తన కంట్రోల్లో ఉంచుకుంటాడు, కానీ వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోడు. ఈ త్రిగుణాలు ఏవైతే ఉంటాయో అంటే ఇంద్రియాలు, మన మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి ఏవైతే ఉంటాయో అవి సరి అయిన వాడి చేతిలో పోతుంది, కృష్ణుని చేతిలో పగ్గాలు వస్తాయి. అప్పుడు అర్జునుడిలాగా యుద్ధంలో జయించగలుగుతాడు. జీవితం అనే సంసారం అనే ఈ యుద్ధంలో వాడు సక్సెస్ఫుల్ అవుతాడు. బాధపడకుండా శోకం నుంచి బయటికి వచ్చి నిత్యానంద స్థితిలో ఉండగలుగుతాడు. కాబట్టి త్రైగుణ్య విషయ వేద, ఈ బయట చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి త్రిగుణాలతో కూడి ఉన్నవి. దానికి నిస్త్రైగుణ్యో భవ అర్జున, త్రిగుణాలకు అతీత స్థితికి వెళ్ళుము. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. చాలా ఉన్నాయి, అన్ని అన్ని ఇంపార్టెంటే కానీ ఇలాంటివి ఒక్కటి కరెక్ట్ గా పట్టుకుంటే చాలు. ఇంతకుముందు అన్నట్టు ఒక్క దాంట్లోనే అన్ని ఉంటాయి, అన్నిట్లలో అదే ఉంటుంది. వీడు చూసేవాళ్ళలో దృష్టి కరెక్ట్ గా ఉండాలి, కానీ జ్ఞానం కరెక్ట్, జ్ఞాన దృష్టితో చూసినప్పుడు ప్రతి దాంట్లో అన్ని ఉంటాయి, అన్నిట్లలో ప్రతిది ఉంటుంది, అన్నిట్లలో అదే ఉంటది విషయం. అలా చూడగలగాలి. అందుకే నిస్త్రైగుణ్యం అతని కృష్ణుడి యొక్క ఉపదేశం ఏంటి అంటే ఆ త్రిగుణాతీత స్థితి. నేను అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నప్పుడు అప్పుడు గుణాలను మీరు కంట్రోల్ చేస్తారు, ఇంద్రియాలను మీ చేతిలో ఉంటాయి పగ్గాలు, లేకుంటే అవి మిమ్మల్ని ఆటలాడుకుంటాయి. ఇది తెలుసుకోవాలి. మళ్ళీ రేపు కలుద్దాం. రేపేంది విజయ ఏకాదశి. విజయ జయ. ఓకే, శుభం. మళ్ళీ రేపు మాట్లాడదాం.